హాయ్ వెల్కమ్ టు కీ కలర్స్. చాలా కాలం తర్వాత బాక్స్ ఆఫీస్ లో స్టార్ వార్ జరగబోతోంది. ఆగస్టు 14న కూలీ వర్సెస్ వార్ 2. మరి ఇంతకీ ఎవరు డామినేట్ చేస్తారు, ఎవరి ఎఫెక్ట్ ఎలా ఉందో చూసిద్దాం. దిస్ ఈజ్ కీ కలర్స్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ కీ కలర్స్. కూలీ సినిమా కేవలం సౌత్ లోనే కాదు, దేశమంతటా కాదు ప్రపంచ వ్యాప్తంగా క్యూరియాసిటీ క్రియేట్ చేసింది. పైగా ఈసారి కొన్ని వేల కొద్ది స్క్రీన్ల పైన ఇంతకు ముందు ఎప్పుడు లేనంత స్థాయిలో రిలీజ్ చేస్తామని మేకర్స్ ఆల్రెడీ చెబుతున్నారు. 10,000 షోలు అవుట్ సైడ్ ఇండియా పడాలి అనేదే టార్గెట్ అట. అందుకే అడ్వాన్స్ బుకింగ్లు కూడా ఇప్పుడు చాలా స్పీడ్ గా జరుగుతున్నాయి. చాలా ఫాస్ట్ గా ఫస్ట్ 1 మిలియన్ పూర్తి చేసింది యుఎస్ లో ఈ కూలీ సినిమా. ఇక తమిళ్ ఒరిజినల్ కాబట్టి ఈస్ట్ ఏషియాలో అంటే సింగపూర్ లో, మలేషియా దేశాల్లోనూ, ఆస్ట్రేలియాలోనూ వసూళ్లు గట్టిగానే ఉంటాయి. మరి వార్ 2 సంగతి ఏంటి? కూలీ అంత కాకపోయినా భారీ స్థాయిలో తారక్ వార్ 2 సినిమా రిలీజ్ అవుతారు. హృతిక్ రోషన్ లీడ్ రోల్ లో ఉన్నాడు కాబట్టి బాలీవుడ్ లో గట్టిగా ఓపెనింగ్స్ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరి తారక్ ఎఫెక్ట్ తో తెలుగులో గట్టిగా వసూళ్లు వచ్చేస్తాయి అనేది కూడా ఓపెన్ టాకే. మరి ఈ లెక్కన చూస్తే అటు తెలుగు ఒరిజినల్ లోను, ఇటు హిందీలోను అడ్వాంటేజ్ ఉన్నట్టే ఓవర్సీస్ లో కూలీ హవా కూడా నడుస్తోంది అని ఇప్పటి వరకు అనుకోవచ్చు. ఎవ్వరు పోరాడలేని యుద్ధాన్ని నేను పోరాడతాను. రిలీజ్ కి అయితే ఇంకా వారం పైన సమయం ఉంది. ఈలోగా పబ్లిసిటీ కూడా మొదలవుతుంది. విదేశాల్లో అంటే ఆస్ట్రేలియా లాంటి చోట్ల తారక్ కోసం ఎదురు చూస్తున్నాము అని చెప్పడానికి అభిమానులు ఇప్పటికే జట్టు విమానాలు కూడా వాడేశారు. ఈ పోటాపోటీ సంగతి ఎలా ఉన్నా ఇలా 2 స్టార్ వాల్యూ ఉన్న సినిమాలు ఒకేసారి విడుదల అవ్వడం అనేది నిజంగానే పండగనే చెప్పాలి. ఎందుకు అంటే ఈ మధ్య కాలంలో గట్టిగా ఆడిన సినిమా రానే లేదు. మరీ ముఖ్యంగా పెద్ద హీరోల సినిమాలు అయితే నల్ల పూసలా తయారయ్యాయి. అందులోనూ 2 పెద్ద సినిమాలు ఒకేసారి విడుదల అవ్వడం అనేది ఈ ఏడాది బిగ్గెస్ట్ క్లాష్ అనే అనుకోవాలి. ట్రాక్ రికార్డ్ బట్టి చూస్తే కూలీకి మాస్ క్రేజ్ యమా మజాగా ఉంది. లోకేష్ కనకరాజ్ మేకింగ్ స్టైల్ కి ఆల్ ఓవర్ ద వరల్డ్ ఫ్యాన్స్ ఉండనే ఉంటారు. పైగా తొలిసారిగా ఈ సినిమాలో నాగార్జున విలన్ గా కనిపించబోతున్నాడు. ఇన్ని అడ్వాంటేజెస్ కి తోడు రజనీ మాస్ అపీల్ ఎలాగో ఉండనే ఉంటుంది. ఈ దేవా గురించి తెలిసి కూడా గేమ్స్ ఆడతావురా. ఇక వార్ లో తారక్, హృతిక్ లాంటి తిరుగులేని స్టార్డమ్ తో పాటు యష్ రాజ్ బ్యానర్ బిజినెస్ టెక్నిక్స్ ఉంటాయి. దానికి తోడు అయాన్ ముఖర్జీ డైరెక్షన్ కి కూడా భారీ వసూళ్ల రికార్డు కూడా ఉంది. ఫ్యాంటసీ జానర్స్ ని దాటి ఇప్పుడు అవుట్ అండ్ అవుట్ యాక్షన్. అందుకే నేచురల్ గానే ఇప్పుడు అట్రాక్షన్ ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆడియన్స్. మరి బాక్స్ ఆఫీస్ యుద్ధం ఎలా ఉంటుంది? తారక్ సినిమాకు అడ్వాంటేజ్ ఉంటుందా, కూలీనే కొల్లగొడతాడా? మీరేమంటారు? మీ సమాధానాన్ని కామెంట్స్ లో చెప్పేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ కీ కలర్స్.